ఈ అమ్మవారి యొక్క 28వ నామం మందస్మిత ప్రభాపూరమజ్జత్ కామే సమానసాయై నమః. అమ్మవారి యొక్క అందాన్ని చూస్తేనే అయ్యవారు ఉబ్బి తబ్బిబ్బైపోతాడట. అందాన్ని చూస్తేనే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఇక అమ్మవారు నవ్వితే ఎలా ఉంటుంది? అమ్మవారు అంటే ప్రకృతి యొక్క అందాన్ని చూసి తట్టుకోలేక పరమేశ్వరుడు కన్ను కొడతాడట. ఎంత బాగా చెప్పారో చూడు ఇక్కడ. ఆ పరమేశ్వరుడికి ఎడమ కన్నైన చంద్రునికి శుక్లపక్షంలో క్రమక్రమంగా పెరుగుతూ పూర్తిగా విచ్చుకొని పూర్ణిమ కృష్ణపక్షంలో క్రమక్రమంగా తగ్గుతూ పూర్తిగా మూసుకుని అమావాస్య అనేవి రావడానికి ఇదే కారణం. అమ్మవారి యొక్క ప్రకృతికి అందాన్ని చూసి అయ్యవారు కన్ను కొట్టాట. మరి ఎందుకని? పరమేశ్వరుడు పెద్ద పన్నాలో ఉంటాడుగా. కన్ను కొట్టడంలో 15 రోజులు, కన్ను మూసే ప్రయత్నానికి 15 రోజులు, కన్ను తెరిచే ప్రయత్నానికి పడుతోందన్నమాట. అంటే అమావాస్యకి పౌర్ణానికి. ఇలా మాస్టర్ గారు కృష్ణమాచార్యులు వారు కూడా ఇలా హాస్యస్పూర్వకంగా చెప్తూ ఉండేవారట. అమ్మవారి యొక్క నవ్వును గురించి జగద్గురు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క ముఖచంద్రం నుండి వెలువడే నవ్వు అనే వెన్నెలను తాగిన చకోర పక్షులు ఆ వెన్నెల అత్యంత మధురంగా ఉండడంతో నాలుక ఇంకో రుచిని చూడడానికి కూడా వీలు లేకుండా మద్దుబారిపోయిందిట. అలా మద్దుబారిపోయినప్పుడు కాస్త మళ్ళీ పుల్లటిదేమైనా తింటే కానీ నాలుక మళ్ళీ రుచులు తెలుసుకోలేదని ఆ పక్షులు చంద్రుడి యొక్క వెన్నెలలోనే అన్నపు గంజిని తాగాయట. శంకరాచార్యులు ఒక శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునవన్నే కాంతి ప్రవాహంలో మునకలీడుతున్న శివుని మనస్సు కలిగినదని ఈ నామానికి అర్థం చెప్తూ ఇలా తమాషాగా కూడా వారు అన్వయించడం జరిగింది. మనం కూడా చూడండి, బాగా తీపి పదార్థాన్ని తినిన తర్వాత ఏదైనా టీ కానీ ఏదైనా కాఫీ కానీ తాగాలి అంటే మళ్ళీ ఈ నిమ్మకాయ పచ్చడి 4 రాసుకుని కానీ మళ్ళీ టీ తాగలేము. అలాగే అమ్మవారి యొక్క నవ్వు అనేటటువంటి వెన్నెలను తాగిన చకోర పక్షులకు కూడా మళ్ళీ ఏదో పుల్లటిది ఏదైనా తీసుకోవాలని అనిపిస్తే మళ్ళీ రుచులు తెలుసుకుని ఆ పక్షులు చంద్రుడికి వెన్నెలలు అనేటటువంటి అన్నపు గంజిని తాగింది. ఎంత బాగా చెప్పారు, ఎంత బాగుంది. అందుకని ఎప్పుడు ముడుచుకుపోకుండా, కొంతమంది ఉంటారు చూడు, నవ్వనేదే నవ్వరు, ముడుచుకుపోయే ఉంటారు, కొంపలేదు అంటుకుపోయినట్టు, ఈ ప్రపంచం మీద భారాలన్నీ వీళ్ళే మోస్తున్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ నవ్వును అలవాటు చేసుకోవాలంటే అమ్మవారికి నామాన్ని కనుక చెప్పిస్తే కాస్త నవ్వడం మొదలెడతారేమో. అందుకని అలా నవ్వలేని వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే, నవ్వడం చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నామాన్ని వాళ్ళ చేత జపింపచేసి వాళ్ళని నవ్వించాలి, నవ్వేటట్టు చేయాలి. ఏమంటావు? ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?